హలో గాయ్స్, ఇది వచ్చేసి ఏంటంటే రైస్ బ్యాగ్ చూపిస్తుంది ఏందని అనుకుంటున్నా. ఇది రైస్ బ్యాగ్ కాదు, యూటెన్సిల్ ఆర్గనైజర్ అనమాట. సో అంటే ప్లేట్స్ అన్నీ క్యూలో మంచిగా నీట్గా ఉండడానికి, స్పూన్లు బౌల్స్ అన్నీ నీట్గా వాష్ చేస్తారు కదా ఇండియన్ మామ్స్. సో వాష్ చేసినాక ఎక్కడక్కడికి పెట్టడానికి చిన్న యూటెన్సిల్ ఆర్గనైజర్ అనమాట. సో ఈ రైస్ బ్యాగ్తో స్టిచ్ చేసినాను, కానీ మనకి చాలా అవైలబుల్గానే ఉంటాయి యూటెన్సిల్స్ ఆర్గనైజర్స్. సో ఇది ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ ఇక్కడ ఒక కంచం అనమాట. కంచం పెట్టుకోవడానికి ఒక స్లాట్. సో మీరు మల్టిపుల్ స్లాట్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్లేట్స్, నేను తినే ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి అలా స్లాట్స్లో స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది స్పూన్స్ వేసుకోవడానికి ఇది ఒక స్లాట్. సో ఇది చిన్న చిన్న బౌల్స్, ఏమైనా చట్నీ బౌల్స్ అలా ఏమైనా ఉంటే ఇది బౌల్స్ అనమాట. సో కింద సపోర్ట్కి కూడా స్టిచ్ చేయొచ్చు. సపోర్ట్ స్టిచ్ చేసారు అనుకోండి. సపోర్ట్ స్టిచ్ చేయడం ఏంటంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ని ఫోల్డ్ చేసి కింద ఈ టేప్ తోటి కొలతలు తీసుకొని కింద స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తే అది మంచిగా నిలబడుతుంది అనమాట. సో లైక్ ఇట్లా వాష్ చేయాలి, ఇందులో ప్లేస్ చేస్తూ ఉండాలి. ఇది బ్యాగ్ కాబట్టి వాటర్ కూడా అంటే తడి అయిపోతుంది అని బాధ కూడా ఉండదు. వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నీట్గా పెట్టుకోండి స్టాక్ క్యూలో కానీ ఉన్నట్టు ప్లేట్స్, స్పూన్స్, బౌల్స్. సో ఇది చిన్న ఐడియా అనమాట, నా స్టిచ్చింగ్ ఐడియా. సో లైక్ అలానే ఇంకా నా షేరింగ్ ఈజ్ ఫౌండేషన్ తరపున చిన్న అనౌన్స్మెంట్. సో లైక్ నేను తొందరలోనే రీసైక్లింగ్ గురించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో జాయిన్ అవ్వచ్చు. సో రీసైక్లింగ్ అంటే ఏంటంటే మనం తింటాం కదా, లైక్ అన్ని చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవో తింటున్నాం. సో ఆ ప్యాకెట్స్ అన్నీ త్రో చేస్తుంటాం కదా. సో లైక్ దానివల్ల ఫుల్ చెత్త జామ్ అయిపోతుంది అనమాట. చెత్త జామ్ అవ్వడం వల్ల మనకే కదా పొల్యూషన్ మొత్తం ఎక్కువ అయ్యేది. సో మొత్తం వరల్డ్కే ఇది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం. సో లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటారు, ఈ ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రోడక్ట్స్ కుట్టేసి మళ్ళీ మనమే వాడుకోవచ్చు. సో ఉండొచ్చు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఐడియాస్, బట్ నా తరపున నేను ఏదో రీసైక్లింగ్కి యూజ్ చేయాలి అని నాకుందనమాట. సో నేను మామూలుగా న్యూస్ పేపర్స్ ఏమైనా వస్తే కూడా అసలు పడేయను, అమ్మేస్తే పైసలు వస్తాయి అనుకుంటే అమ్మేస్తా. కాకపోతే మామూలుగా అంటే లైక్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ మిక్సీ పట్టండి వాటర్ వేసి. సో అది మనకి పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసి ఏదైనా బౌల్ ఉందనుకోండి, ఆ బౌల్ చివరిలాకల్లా మొత్తం పేస్ట్ స్ప్రెడ్ చేసి ఎండలో 2-3 రోజులు పెట్టారనుకోండి, అది బౌల్ అయిపోతుంది. ప్రేయర్స్కి, పూలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ సింపుల్ యూటెన్సిల్ ఆర్గనైజర్. సో ఇంకా దీన్ని నాకు స్టిచ్చింగ్ అంతా రాదు, దీన్ని బేస్ చేసుకొని, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇంకా చాలా హోమ్ నీడ్స్ కుట్టాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.